యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య సహకారంతో యాదగిరిగుట్టను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి తదితర అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బరిగే రమ్య, రామచందర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, బబ్బూరి శ్రీధర్, బూడిద మధు, నేతలు బందారపు భిక్షపతి, గుండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ గారు మామాయిడు యాదగిరిగుట్ట 11వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఐలన్న గారి కృషితోని, ఆదేశాలతోని ఇవాళ 11వ వార్డులో టీయూఎఫ్ఐడిసి ఏదైతే ఫండ్లు ఉందో దానిలో భాగంగా ఇవాళ 11వ వార్డులో సీసీ రోడ్ ఓపెనింగ్ చేయడం. యాదగిరిగుట్ట అభివృద్ధికి మన ఐలన్న గారు ఎంతో కృషి చేయడం జరిగింది. వారి యొక్క సహకారంతో గుట్టలో ప్రతి ఒక్క వార్డులో కూడా అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్లు వేయడానికి ఐలన్న గారు ఆదేశం చేయడం. ఫండ్ అన్న టీయూఎఫ్ఐడిసి ఫండ్ 25 కోట్ల వరకు భాగంగా 11వ వార్డులో సీసీ రోడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ రమ్య రామచందర్ గారు, నాతోటి కౌన్సిలర్లు అందరూ వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, నా వార్డు 11వ వార్డుకు సీసీ రోడ్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. కొద్ది అనివార్య కారణాల వల్ల అన్న రాలేకపోయింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ 11వ వార్డుని మంచి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అన్న మనసు పెట్టిండు. అన్న బీర్ల గారికి ధన్యవాదాలు తెలుపు.